జాతీయ జెండా 1947 జూలై 22న భారత జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రాజ్యాంగ పరిషత్ 1947 జూలై 22న ఆమోదించింది. 1921 విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ సూచన మేరకు పింగళి వెంకయ్య, కృష్ణా జిల్లా అన్నమాట, పింగళ వెంకయ్య గారిది జాతీయ పతాకాన్ని రూపొందించారు. 1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో దీనిని ఆమోదించారు. జాతీయ పతాకాన్ని తొలిసారిగా 1929 డిసెంబర్ 31న లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ ఎగరవేశారు. జాతీయ జెండా పొడవు వెడల్పు నిష్పత్తి ఎంతంటే 3:2. జాతీయ జెండా పైభాగాన ముదురు కాషాయము, మధ్య భాగాన తెలుపు, క్రింది భాగాన ముదురు ఆకుపచ్చ రంగులు ఉంటాయి. మధ్య భాగమైన తెలుపు పట్టీ మీద ముదురు నీలిరంగుతో కూడిన చక్రం ఉంటుంది. ఈ చక్రం సారనాథ్లోని అశోకుని సింహచక్రాన్ని పోలి ఉంటుంది. ఈ చక్రం 24 ఆకులు కలిగి ఉండును. జాతీయ జెండా విదేశాల్లో ఎగరవేసిన మహిళ మేడం బికాజీ కామా. జాతీయ జెండా విదేశాలలో ఎగరవేసిన మహిళ మేడం బికాజీ కామా, జర్మనీలో స్టాట్గర్ట్. జాతీయ జెండాలోని కాషాయం ధైర్యం, త్యాగం సూచిస్తుంది. తెలుపు సత్యం, పవిత్రత, శాంతిని సూచిస్తుంది. ఆకుపచ్చ విశ్వాసం, పరాక్రమం, పాడి పసిడి పంటలు, నైతికతను సూచిస్తుంది. చక్రం భారతీయ ప్రాచీన సంస్కృతికి డైనమిజం, ప్రగతి, ప్రశాంతత, మార్పుకు చిహ్నం. జాతీయ పతాకం అడ్హాక్ కమిటీని రాజ్యాంగ సభ 1947 జూన్ 23న రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసింది. జాతీయ జెండాలోని తెలుపు పట్టీని కరాకాను గాంధీ చేరారు. 1947 జూలై 22న చరాకాను తీసివేసి ధర్మచక్రం చేర్చారు. రాజ్యాంగ సభ దీనిని జాతీయ పతాకంగా ఆమోదించింది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. 2004 జనవరి 23న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం జాతీయ జెండాను ఎగరవేయడం పౌరుల యొక్క ప్రాథమిక హక్కుగా పేర్కొంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టులో కేసు వేసి వ్యక్తి నవీన్ జిందాల్ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి జాతీయ పతాకాన్ని తొలిసారిగా భారత పార్లమెంట్ జవహర్లాల్ నెహ్రూ ఎగరవేశారు. జాతీయ జెండా తయారీకి ఉపయోగించిన వస్త్రం స్పాన్ లేదా ఖాదీ అయి ఉండాలి. జెండాలో 3 రంగులు వర్ణించాడు సర్వేపల్లి రాధాకృష్ణన్. 2002 నాటి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను సవరించి పాలిస్టర్తో తయారు చేసి త్రివర్ణ పతాకానికి 2021 డిసెంబర్ 30న కేంద్రం అనుమతించింది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను సవరించి బహిరంగంగా ప్రదేశాల్లో, భవనాల్లో, ఇళ్లపై పగలు రాత్రి జెండా ఎగురవేయుటకు కేంద్ర ప్రభుత్వం 2022 జూలై 20న అనుమతించింది. చూద్దాం. ప్రపంచంలో అత్యంత పురాతనమైన జాతీయ జెండా డెన్మార్క్. ఒక పడవపై పసుపు రంగు జెండా ఉంటే ఆ పడవ రోగులతో వస్తుందని అర్థం. తిరగబడిన జెండా ఎగురవేస్తే దాని అర్థం సంక్షోభం. జెండా కర్రపై సగభాగం వరకు జెండాను ఎగరవేస్తే దాని అర్థం సంతాపం. ఐక్యరాజ్యసమితి జెండా యొక్క రంగులు తెలుపు, లేత నీలం. దీర్ఘ చతురస్రాకారంలో లేని జెండా కలిగిన దేశం నేపాల్. భారత జాతీయ జెండాను పోలిన జెండా నైజర్. సాయుధ దళాల జెండా దినోత్సవం డిసెంబర్ 7. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎక్కువ సార్లు ఎగరవేసిన ప్రధానులు
నెహ్రూ 17 సార్లు, ఇందిరాగాంధీ 16 సార్లు, నరేంద్ర మోదీ 11 సార్లు, మన్మోహన్ సింగ్ 10 సార్లు. 2014 ఆగస్టు 15 నుండి 2024 ఆగస్టు 15 వరకు. జాతీయ చిహ్నం